యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములండి. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్యము 2 తిమోతి 2వ అధ్యాయము 15-16 వచనాలు చూసుకుందామండి. ఇక్కడ ఏం రాయబడుతుందో చదువుకుందాము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఇక్కడ మనకి ఏమని చెప్తుందంటే యోగ్యునిగా దేవునికి కనబరుచుకోవాలి. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే మన యొక్క ప్రతి ఒక్క క్రియని ఫస్ట్ దేవుడు చూస్తాడు. మనము యోగ్యులు ఇప్పుడు దేవుడా దేవుడా అని చెప్పేసి దేవుని భక్తి చేస్తూ మరి దేవునికి ప్రార్థన చేస్తూ మరి దేవుడిలో నేనున్నాను అని అనుకునేటువంటి మరి మనకి బైబిల్ ఏమని చెప్తుందంటే నువ్వు ఫస్ట్ ఎవరికి కనబరుచుకోవాలి? దేవునికి కనబరుచుకోవాలి. నీకు మరి ప్రాణం ఇచ్చి ఆయుష్ ఇచ్చి భూమి మీద నీకు ఆహారం ఇచ్చి మరి నిన్ను సంరక్షిస్తూ మరి నీ ప్రతి ఒక్క విషయంలోనూ దేవుడు నిన్ను చూసుకుంటున్నాడు. మరి మనము ఎవరికి ఫస్ట్ ఉండాలి, ఎవరిని మెప్పించాలి అంటే దేవుని మెప్పించాలి. మనము రహస్యంగా చేసిన ప్రతి తప్పు చాలామంది అనుకుంటారు, ఇదిగో నా భర్తకు తెలియకోకుండా నేను తప్పు చేస్తున్నా, లేకపోతే నా తల్లికి తెలియకోకుండా ఈ తప్పు చేస్తున్నా, మరి ఎవరికి తెలియకోకుండా నేను దాచిపెట్టి పర్సనల్గా ఈ తప్పులు చేస్తున్నాను అని అనుకునే వాళ్ళకి ఫస్ట్ దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే మనము ఫస్ట్ కనబరుచుకోవాల్సింది ఎవరికంటే దేవునికి అనమాట. తర్వాత ఇక్కడ చూస్తే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండుము. పౌలు గారు మరి తిమోతి గారికి చెప్తున్నారు, అపవిత్రమైనటువంటి పవిత్రము కానటువంటి మాటలకు వట్టి మాటలు అంటే దాంట్లో శక్తి ఉండదు, దానికి ఒక వాల్యూ ఉండదు. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు చాలామంది. మరి ఉన్నవి లేనట్టుగా పుట్టించేది, లేనివి ఉన్నట్టుగా పుట్టించేది, వేరే వాళ్ళ మనస్సులకి దుఃఖపరిచే మాటలు మాట్లాడతారు చాలామంది. ఆ దుఃఖపరచడంలో మరి వాళ్ళు ఆనందం పొందుతున్నారంటే వాళ్ళు మరి దయ్యం హృదయం కలిగినటువంటి వారనమాట. మరి మనతో మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ మన గురించి చెడ్డ మాటలు మాట్లాడతారు, లేకపోతే వేరే వాళ్ళ గురించి వచ్చి మనకు చెడ్డగా చెప్తూ ఉంటారు. మరి అవన్నీ ఒట్టి మాటలు అనమాట. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? దానిలో శక్తి ఏమైనా ఉంటుందా? పోనీ అలా వేరే వాళ్ళ మీద మనము చెడ్డగా ప్రచారం చేస్తూ మరి దానివల్ల ఏమైనా మనం లాభం పొందుతామా? దాన్ని శాడిస్ట్ అంటే అవన్నీ దయ్యం పనులు అనమాట, మంచి పనులు కాదు. అంటే మనము దేవునికి దగ్గర అయ్యే పనులు కాదు అవి. దేవుడు అలాంటి పనులు చేసే వాళ్ళకి చాలా విముఖుడై ఉంటాడు, దూరంగా ఉంటాడు. మనం ఎలా ఉండాలంటే మంచి భక్తి చేస్తూ ఉండాలి. మన భక్తి దేవునికి కనపరుచుకోవాలి. ఎప్పుడైనా ఇప్పుడు ఎవరైనా దానాలు చేస్తున్నప్పుడు నలుగురికి కనబడాలని చేస్తారు, అలా కాదు. నువ్వు దానం చేసేటప్పుడు నువ్వు రహస్యంగా ఇవి నలుగురికి కనబడేటట్టు ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు తెలిస్తే చాలు. నీకు ఎవరికైతే బీదలకి సహాయం చేసేవాళ్ళు దేవుడికి అప్పిచ్చే వారితో సమానం. అప్పుడు దేవుడి నుంచి మనకి మరి ఎన్ని ఈవులు వస్తాయో. దేవుడికే మనం మానవులు, ఆయన సృష్టిలో ఆయన ఇష్టపడి చేసుకున్నటువంటి సృష్టిలో మరి ఒకళ్ళం అనమాట. మరి ఆయనకే మనం అప్పిస్తున్నాం అంట. దాంతో సమానం అంటున్నాడు బీదలకు అరణిస్తే. మరి అది దేవుడు చూస్తాడు. ఎప్పుడు మన క్రియలు పరులు చూడాలనేసి మనం ఆశించకూడదు. మన క్రియలు పరులు చూసినా మనకి ఏమి ఇవ్వరు. ఇప్పుడు మనం మంచి చేస్తే వాళ్ళకి నచ్చితే, మంచి చేసినా కూడా చెడు చేసినా ఈ శరీరంతో ఏది చేసినా కూడా వాళ్ళకి నచ్చితే మంచివాళ్ళు అంటారు, వాళ్ళకి నచ్చకపోతే మంచి వాళ్ళని కూడా చెడ్డవాళ్ళు అంటారు. అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు మనుషులు. కానీ మనము మనుషుల్ని మెప్పించేవారం కాకుండా దేవునికి మెప్పించేవారుగా ఉండాలి. వట్టి మాటలకి మనము విముఖులై ఉండాలి. మరి మంచి స్వభావంతో దేవునికి ఇష్టలుగా జీవించాలని చెప్పేసి మరి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ చిన్న వాక్యంతో మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఓపికగా మీరు విన్నటువంటి వాక్యానికి మీకు వందనాలు చెల్లించుకుంటూ మరి ముగిస్తున్నానండి.